Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక షూ ప్రోడక్ట్ యాడ్ పోస్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. ముందుగా అడోబ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసి మనం పిక్సెల్స్లో పెట్టుకుందాం. విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్లో పెట్టేసుకుందాం. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ రిమైనింగ్ యాజ్ ఇస్ డిఫాల్ట్ అలాగే పెట్టేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దాన్ని మనకు ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇందులోకి మనం మన ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ట్యూటోరియల్ యూజ్ చేసే ఇమేజెస్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను స్టోన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో Ctrl+T క్లిక్ చేసుకొని ఫస్ట్ దీని సైజ్ అయితే ఇలా చేంజ్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మనకు స్టోన్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ షూస్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ అయితే చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇవైతే వచ్చేసాయి అనమాట. ఒక కాపీ అయితే చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ దీన్ని కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకు కాపీ వస్తుంది. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి ఫ్లిప్ హారిజాంటల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేసింగ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ అనేది మనకు ఇక్కడ స్టోన్ వెనకాల ఉండాలి. సో Ctrl+T క్లిక్ చేసుకొని ఇలా అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఈ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ బోర్డ్ని మనం ఇక్కడ సెంటర్లో ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, సో దీనిపైన మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట. సో టెక్స్ట్ తర్వాత యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మనం స్టోర్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+T క్లిక్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కర్వ్స్ అని లెవెల్స్ అని ఉంటాయి. ఇందులో కర్వ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనం మెయిన్ ముందుగా ఏం చేయాలంటే ఈ కర్వ్స్ అనేది ఈ స్టోన్కి క్లిప్పింగ్ మాస్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇక్కడ ఏమైతే చేంజెస్ చేస్తామో అవి జస్ట్ మనకు ఈ కింద ఉన్న గ్రూప్లోనే ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం డార్క్ అయితే చేసుకుంటున్నాం మనం స్టోన్ని. ఆఫ్టర్ దట్ షూస్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ నుంచి కర్వ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కర్వ్స్ని మళ్ళీ క్లిప్పింగ్ మాస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇలా డార్క్ అయితే చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ షూస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక కాపీ అయితే చేసుకుందాం. కాపీ చేసేసుకొని ఏదైతే కాపీ చేసుకున్నామో అది పైన పెట్టేసుకుందాం. ఇలా పైన పెట్టేసుకొని ఇది క్లిప్పింగ్ మాస్క్ పోయింది, మళ్ళీ క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేసుకొని ఇది ఒక గ్రూప్లోకి వేసుకుందాం. షూ అని పెట్టేసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది వచ్చేసి స్టోన్. ఓకే, ఇవి వచ్చేసి ఎలిమెంట్స్ అనమాట, లీఫ్ ఎలిమెంట్స్. ఇవన్నీ మనకు వెనకాల ఉండాలి, స్టోన్ వెనకాల. ఏదైతే కాపీ చేసుకున్నామో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి కలర్ ఓవర్లే అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇది మనం ఈ షూ కింద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని కొంచెం ఇలా ఇది కిందకి అయితే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం దీన్ని బ్లర్ చేసుకుందాం. ఫిల్టర్, బ్లర్, గౌషన్ బ్లర్. ఓకే, ఇది వచ్చేసి మనకు షాడో అనమాట. షూస్కి మనం షాడో ఎఫెక్ట్ లాగా అనమాట ఇది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే షాడో ఇట్లా కిందనే రావాలి, ఇట్లా పైన రావద్దు. కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే సింపుల్గా
ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసుకుంటాం. సో దానికోసం మనం ఈ షాడో లేయర్కి ఒక లేయర్ మాస్క్ యాడ్ చేసుకొని ఇక్కడ బ్రష్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్, ఫోర్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకొని ఇలా ఎరేజ్ అయితే చేసుకుంటాం అనమాట. సో క్లిప్పింగ్ మాస్క్ అనే టాపిక్ కూడా పెద్ద టాపిక్ అనమాట. సో మీకు ఐడియా ఉంటే మీకు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అర్థమవుతుంది. సో మీకు కనుక ఇది ఐడియా లేకపోతే మీరు మన ఛానల్లో ఉన్న ఫోటోషాప్ కోర్స్ అయితే తీసుకొని అక్కడ నుంచి మీరు ఈ క్లిప్పింగ్ మాస్క్ రిమైనింగ్ ఫోటోషాప్ టాపిక్స్ అన్ని కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఆఫ్టర్ దట్ ఈ బోర్డ్ ఏదైతే ఉందో దీని మీద మనం టెక్స్ట్ ఇద్దాం. సో ఇక్కడ నేను స్నికర్స్ అని టెక్స్ట్ ఇచ్చాను. సో ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో అది మనం ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. సో దీనికి షేప్ అయితే చేంజ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఆర్క్ పెట్టేసుకుందాం. సో మనకి ఇది ఇలా రివర్స్లో పెట్టుకుందాం. కొంచెం ఇలా కర్వేచర్ యాడ్ చేద్దాం దీనికి. ఓకే, లైట్గా కర్వేచర్ యాడ్ చేసుకొని పెట్టేసుకొని కొంచెం ఇలా షేప్ చేంజ్ చేసుకుందాం. ఈ విధంగా ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ టెక్స్ట్కి మనం కలర్ వచ్చేసి బ్లాక్ ఇద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకు ఫిల్ ఒపాసిటీ ఉంది కదా, అయితే మనం ఇలా తగ్గించుకుందాం. సో సమ్వేర్ అరౌండ్ మనం ఇక్కడ 55లో పెట్టేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ బెవిల్ అనే ఎంబోజ్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు స్టైల్ వచ్చేసి ఇన్నర్ బెవిల్ పెట్టేసుకోవాలి. టెక్నిక్ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం స్మూత్ అయితే పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇక్కడ మనం ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. సైజ్ వచ్చేసి 1 పెట్టేసుకున్నాను. సో సాఫ్ట్ అండ్ 0 పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది వచ్చేసి డెప్త్ అనమాట. సో డెప్త్ వచ్చేసి మనం సమ్వేర్ అరౌండ్ 188 పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ షాడో ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి బ్లెండ్ మోడ్ వచ్చేసి నార్మల్ పెట్టేసుకొని ఇక్కడ మనం షాడో సైజ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ 5 అలా పెట్టేసుకొని ఒపాసిటీ తగ్గించుకుందాం. ఎక్కువద్దు, లైట్గా పెట్టేసుకుందాం. 25 అలా పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ ఇది సైజ్ అనమాట. సైజ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 20 అలా పెట్టేసుకుందాం. ఓకే, అప్పుడు సింపుల్గా ఒక పెన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను టెక్స్టులు అయితే తీసుకుంటున్నాను. టెక్స్టులు తీసుకొని ఇక్కడ నేను టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. 50% అని ఇచ్చాను. కంట్రోలే. ఇక్కడ ఫాంట్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి వైట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంపాక్ట్ రెగ్యులర్ అయితే తీసుకుంటున్నాను. సో ఫాంట్ సైజ్ ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఫాంట్ పాపింట్స్ బోల్డ్ ఇటాలిక్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఫాంట్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే కాపీ వచ్చేస్తుంది. సో దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుందాం. ఇక్కడ మనం ఈ అడ్జస్ట్మెంట్ అయితే ఇలా చేసేసుకుందాం. ఓకే, ఈ రెండింటిని టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి లింక్ అని క్లిక్ చేసుకుందాం. సో ఇది మనకు లింక్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే మనం ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. అండ్ కింద మనకు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో టెక్స్ట్ అయితే తీసుకుందాం. టెక్స్ట్ తీసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఇద్దాం. ఇక్కడ మనకు 4 నెంబర్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇది 4 నెంబర్ అయితే వస్తుంది అనమాట. నేను డమ్మీ ఒక 4 నెంబర్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఫాంట్ వచ్చేసి ఓపెన్స్ రెగ్యులర్ పెట్టేసుకుందాం. ఫాంట్ సైజ్ ఇక్కడ మనం తగ్గించుకుందాం. 6 అలా పెట్టేసుకుందాం. ఓకే, టెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ మనకు 4 నెంబర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ మధ్యలో మనకు బటన్ వస్తుంది అనమాట, షాప్ నౌ అని. సో ముందుగా మనం మెయిన్ దీనికి వెనుకల ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, ఫోటో బ్యాక్గ్రౌండ్. సో దీని కలర్ వచ్చేసి మనం ఇక్కడ థీమ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ నుంచి మనం కలర్ అయితే పిక్ చేసుకుంటాం అనమాట. టెక్స్ట్ని అయితే ఇలా పెట్టేసుకుందాం మనం. అండ్ వీటికి మనకు ఐకాన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ వెబ్సైట్ ఐకాన్ అండ్ ఇక్కడ 4 నెంబర్ ఐకాన్ వస్తుంది. గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీకు ఒకవేళ ఐడియా ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీకు ఐడియా లేదు అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దానికోసం నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను.
సో ఆ వీడియో వచ్చేసి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకు ఐకాన్స్ అయితే వస్తాయి అనమాట. ఐకాన్స్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేస్తాను. సో ఇక్కడ ఎలిప్స్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి వైట్ పెట్టేస్తాను. అండ్ దీనికి స్ట్రోక్ అవసరం లేదు, 0. అండ్ మధ్యలో ఏదైతే ఉందో లింక్ బటన్, దాని కలర్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఈ కలర్ అయితే పిక్ చేసుకుంటున్నాను. ఓకే, సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. సో గైస్ మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.